2.5 నెలల్లో 9 మంది అనుమానాస్పద మృతి. అది అమెరికాలో. అందరూ భారతీయ లేదా భారతీయ మూలాలున్న విద్యార్థులే. అమెరికాలో ఉన్న మన వాళ్లకు ఏమవుతోంది? విశ్వవిద్యాలయాల్లో రక్షణ కరువవుతోందా? వారాంతపు విహారయాత్రలు వారి పాలిట మృత్యువుగా మారుతున్నాయా? 2024 సంవత్సరంలో అంటే గత 2.5 నెలల్లో అమెరికాలో వివిధ ప్రాంతాల్లో భారతీయ విద్యార్థులు లేదా భారతీయ మూలాలున్న విద్యార్థులు 9 మంది అనుమానాస్పదంగా మరణించడం పలు ఆందోళనకు దారితీస్తున్నది. అమెరికా పోలీసులు కొన్నింటిని మాత్రమే అనుమానాస్పదంగా ప్రకటించి మిగతా మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరించారు. కానీ ఈ 9 మరణాలు కూడా అనుమానాస్పదమేనని బాధితుల స్నేహితులు అంటున్నారు. ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన 20 ఏండ్ల పరుచూరు అభిజిత్ అమెరికాలోని బోస్టన్లో చనిపోయాడు. పోలీసులకు అతని మృతదేహం దట్టమైన అడవిలో కారు లోపల లభించింది. పోలీసులు మాత్రం ఈ కేసును అనుమానాస్పదమని పేర్కొనలేదు. కొన్ని మీడియా సంస్థలు మాత్రం అభిజిత్ని హత్యగా పేర్కొన్నాయి. బుర్రిపాలెం బుల్లోడైన అభిజిత్ బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదవడం కోసం అమెరికా వచ్చాడు. పరుచూరు చక్రధర్ శ్రీలక్ష్మిల కుమారుడైన అభిజిత్ బ్రైట్ స్టూడెంట్. ఇలాంటి అభిజిత్ హఠాత్తుగా మృతదేహమై కనిపించడం, అతని శవం లభించిన చోట అన్నీ అనుమానాస్పదంగా ఉండడంతో అక్కడి పత్రికలు హత్యగా అనుమానించాయి. 5 రోజుల తర్వాత న్యూయార్క్లోని భారతీయ కాన్సుల్ జనరల్ దీన్ని అనుమానాస్పద మృతిగా పేర్కొన్నారు. అభిజిత్ తల్లిదండ్రులు విచారణ సంస్థలను సంప్రదించి హంతకులను పట్టుకోవాలని కోరారు. భారతీయులపై, భారతీయ మూలాలున్న వారిపై జరుగుతున్న వరుస దాడులు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు ఇప్పటికే వాషింగ్టన్లోని భారతీయ దౌత్య కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అధికారులు కూడా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో 90 యూనివర్సిటీల్లో చదువుతున్న దాదాపు 150 విద్యార్థులతో వర్చువల్గా సమావేశమై వాళ్ళ ఆందోళనలపై విచారించారు. ఏమైనప్పటికీ భారతీయ విద్యార్థులపై జరుగుతున్న ఈ దాడులు దేశంలో ఉన్న వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2024 సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. వీరిలో చాలామంది పైన తీవ్రమైన దాడులు జరిగాయి. మార్చి మొదటి వారంలో వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అమర్నాథ్ ఘోష్ను మిసోరీలోని సెయింట్ లూయిస్ దగ్గర కాల్చి చంపారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఈ విద్యార్థి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. అతనిని దుండగులు అతి సమీపం నుంచి అనేక సార్లు కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఫిబ్రవరి 5న పర్డూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ అమెరికన్ సమీర్ కామత్ ఇండియానా అభయారణ్యంలో అనుమానాస్పదంగా చనిపోయాడు. ఫిబ్రవరి 2న భారతీయ మూలాలున్న వివేక్ తనుజాను వాషింగ్టన్ రెస్టారెంట్లో దారుణంగా దాడి చేసి హత్య చేశారు. అంతకు వారం రోజుల ముందే సయ్యద్ మజహర్ అలీ అనే విద్యార్థిని దోపిడీ మూకలు దాడి చేసి చంపాయి. కొద్ది రోజుల ముందు జార్జియాలోని లిథోనియా నగరంలో 25 ఏండ్ల వివేక్ సైనిపై మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళు దారుణంగా దాడి చేశారు. జనవరిలో ఓహియో రాష్ట్రంలోని లిండర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదువుకుంటున్న శ్రేయస్ రెడ్డిని అనుమానాస్పదంగా హత్య చేశారు. ఇండియానాలోని పర్డూ యూనివర్సిటీలో చదువుతున్న నీల్ ఆచార్య అదృశ్యమైన 28 రోజుల తర్వాత శవమై కనిపించాడు. ఇలినాయిస్ యూనివర్సిటీలో చదువుతున్న 18 ఏండ్ల అకుల్ బి ధావన్ గత నెలలోనే చనిపోయాడు. భారతీయులపై, భారతీయ మూలాలున్న వారిపై జరుగుతున్న వరుస దాడులు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు ఇప్పటికే వాషింగ్టన్లోని భారతీయ దౌత్య కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అధికారులు కూడా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో 90 యూనివర్సిటీల్లో చదువుతున్న దాదాపు 150 విద్యార్థులతో వర్చువల్గా సమావేశమై వాళ్ళ ఆందోళనలపై విచారించారు. ఏమైనప్పటికీ భారతీయ విద్యార్థులపై జరుగుతున్న ఈ దాడులు దేశంలో ఉన్న వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.